అందరికీ నమస్కారం. ఈరోజు మరికొన్ని సిట్టింగ్ ఆసనాలు నేర్చుకుందాం. ముఖ్యంగా శశంకాసనం, మండూకాసనం ఈ రెండు ఆసనాలు కూడా ఈరోజు నేర్చుకుందాం. గతంలో మాదిరిగానే ఈ యొక్క జీర్ణ ప్రక్రియ వ్యవస్థ పైన మంచి ఫలితాలను అందిస్తుంది. అలాగే పొత్తి కడుపు కింద ఉన్నటువంటి అవయవాలకు రక్త ప్రసరణ ఎక్కువ జరిగి మనకి యూరినల్ ప్రాబ్లమ్స్ అన్నిటి మీద కూడా మనకు ఎంతో ఫలితాన్ని అందిస్తుంది. అలాగే ఈ కాళ్ళ యొక్క కీళ్ళ నొప్పులు కానీ ఈ కండరాలు కానీ అన్నీ కూడా మనకి ఫ్లెక్సిబుల్గా మారుతాయి. తద్వారా మనం ఆరోగ్యవంతంగా ఉండొచ్చు. ఇది ముందుగా మనం వజ్రాసనంలోకి వద్దాం. వజ్రాసనంలోకి వచ్చాక ఈ రెండు చేతులలో పెట్టి కూర్చుంటాం. తర్వాత రెండు చేతుల్ని బ్యాక్ సైడ్ లాక్ చేస్తాం. లాక్ చేసి గుండె నిండా గాలి పీలుస్తాం. పీల్చిన గాలి నెమ్మదిగా విడిచిపెడుతూ పొట్టని లోపలికి లాగాలి. గాలి పీలుస్తూ ఆసనం ఉన్నప్పుడు నిశ్వాసం నార్మల్గా తీసుకోవాలి. ఇది మన యొక్క శశంకాసనం. శశంకాసనం ద్వారా ముఖం కూడా కాంతివంతంగా తయారవుతుంది. అలాగే ఎంతో ఉత్సాహవంతంగా ఉంటుంది. అలాగే ఇప్పుడు రెండో ఆసనం మండూకాసనం. ఇది కూడా వజ్రాసనంలోనే ఉండాలి. ఇందులో రెండు స్టెప్లు ఉంటాయి. మొదట రెండు చేతులని పొట్టకి ఇలా రిప్స్ కింద పెట్టి పొట్ట పైన గుడి నిండా గాలి పీల్చిన గాలి విడిచిపెడుతూ పొట్టను ప్రెస్ చేయాలి. ఇది మండూకాసనం. మండూకు అలాగైతే ఉంటుందో అలా ఉండడం వల్ల దీనివల్ల కూడా గత రెండు ఆసనాలకి ఇవి ఎక్స్టెన్షన్. అలాగే ఇలా కూడా మనం చేతుల్ని ఈ రిప్స్ కింద సపోర్ట్గా తీసుకొని నెమ్మదిగా స్లోలీ అప్. ఆసనంలో ఉండేటప్పుడు నార్మల్ బ్రీతింగ్ తీసుకుండాలి. ఇలా ఈ ఆసనాలు చేయడం ద్వారా మనం జీర్ణ ప్రక్రియ వేగవంతం అవుతుంది. అలాగే ఈ యొక్క కండరాలన్నీ కూడా బలంగా మారుతాయి. టోటల్గా శారీరక మానసిక ఆనందాన్ని అందిస్తాయి. అందరికీ నమస్కారం.